అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరైనా ఒక లెక్క ఇచ్చారనుకో, మనం టక్కుమని తీసేది ఏంది? క్యాలిక్యులేటర్. అరే, మన చేతిలో ఈ చిన్న క్యాలిక్యులేటర్ మన జీవితంలో ఎన్నో లెక్కలను సులభం చేస్తోంది. ఎప్పుడైనా ఆలోచించారా? కానీ మీకు తెలుసా, ఈ క్యాలిక్యులేటర్ వెనుకున్న ఒక చిన్న కథ ఉంది. అది 380 ఏళ్ల పైగా పాతది. అది ఒక కుర్ర శాస్త్రవేత్త మేధస్సు ఫలితం. అతని పేరే బ్లెజ్ పాస్కల్. 1623లో జూన్ 19న ఫ్రాన్స్లో జన్మించాడు. చిన్నతనం నుంచి అతని తెలివితేటలు అందరినీ ఆశ్చర్యపరిచేవి. అతని తండ్రి ట్యాక్స్ కలెక్టర్, అంటే రోజు లెక్కలు. కానీ ఆ లెక్కలు వేయడం అంటే అప్పట్లో చాలా కష్టం కదా. అరే, చేత్తో లెక్కలు వేసేటప్పుడు సాధారణంగా తప్పులు పోతాయి, అది మీరైనా నేనైనా. అది గమనించిన పాస్కల్ ఒకరోజు కేవలం 19 ఏళ్ల వయసులోనే పాస్కల్ తన తండ్రి లెక్కలను చూసి అతను ఎంతో కష్టపడుతున్నాడని గమనించి అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చిందట. మనిషి కాకుండా యంత్రాలు చేస్తే ఎలా ఉంటుంది అని. అప్పుడే పుట్టింది ఈ క్యాలిక్యులేటర్ ఐడియా. అయితే పాస్కలిన్ అనే మొదటి మెకానికల్ క్యాలిక్యులేటర్ తయారయ్యింది. 1642లో పాస్కల్ తన మొదటి క్యాలిక్యులేటర్ను తయారు చేశారు. దానికి పేరు పెట్టారు పాస్కలిన్ అని పేరు పెట్టారు. ఇది గేర్లు, చక్రాలు, సంఖ్య డైల్స్తో పనిచేసే యంత్రం. ఇది జమ, తీసివేత వంటి లెక్కలను సులభం చేసేది. అది ఆధునిక క్యాలిక్యులేటర్లకు మూలమని చెప్పవచ్చు. ఆ కాలంలో పాస్కల్ యొక్క యంత్రాన్ని కొంతమంది అద్భుతమని చెప్పారు, ఇంకొందరు అది మాయా అన్నారు. అయినా పాస్కల్ తన ప్రయోగాన్ని ఆపలేదు. అతను కేవలం క్యాలిక్యులేటర్ మాత్రమే కాదు, గణితం, భౌతిక శాస్త్రం, తత్వశాస్త్రం రంగాలలో కూడా గొప్ప కీర్తి సంపాదించాడు. పాస్కల్ 39 ఏళ్ల వయసులోనే 1662లో మరణించారు. కానీ అతని ఆవిష్కరణ పాస్కలిన్ మనం ఇప్పటికీ వాడే క్యాలిక్యులేటర్, కంప్యూటర్ టెక్నాలజీలకు పునాది వేసింది. అందుకే నేడు కూడా కంప్యూటర్ భాషల్లో ఒకదానికి పాస్కల్ అనే పేరు పెట్టారు. ఒక యువకుడు తన తండ్రి కష్టాన్ని గమనించి ప్రపంచానికి అద్భుతమైన ఆవిష్కరణ అందించాడు. మనలో కూడా ప్రతి ఒక్కరిలో ఒక పాస్కల్ ఉన్నాడు. ఆలోచించండి, ప్రయత్నించండి మరియు ప్రపంచాన్ని మార్చండి. ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో తప్పులు, సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.